బీసీలకు 42% ఇవ్వాలని జీవో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందో ఆ జీవోను మీద కోర్టులో వాదప్రవాదాలు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ అనడానికి అంగీకరించినాయి. అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినాయంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అంగీకరించినట్టే లెక్క. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఇంత ప్రజాస్వామ్యంగా ఆలోచించినప్పుడు రాజకీయ పార్టీలను అంగీకరిస్తే శాసనసభలో మరి బిల్లు పాస్ అయింది. దాన్ని గవర్నర్కి పంపించారు. గవర్నర్ గారు మరి ఈ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని దాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమోదించాల్సిన బాధ్యత వారి మీద ఉండేది. కానీ వారు పెండింగ్లో పెట్టి దాని ద్వారా వారు బిల్లు పాస్ చేయకపోవడం, అయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి ప్రత్యేకంగా న్యాయ నిపుణులతో చర్చించి ఒక జీవో తీసుకురావడం, ఆ జీవోను మరి ఛాలెంజ్ చేస్తూ కోర్టు పోవడం అనేది జరిగింది. మరి ఇవాళ ఈ రాజకీయ పార్టీలు పొలిటికల్ మైలేజ్ కొరకు కాకుండా ఇవాళ ఆ బీసీలకు 42% ఉద్యోగాలు రాజకీయ పదవులు ఖచ్చితంగా రావాలంటే ఇప్పుడు మన రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు చెప్పినట్టుగా బీజేపీ ఎట్లాగో నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్తో ఆ బిల్లు పాస్ చేయించి కేంద్రానికి పంపాలి. కేంద్రంలో ఏం చేస్తారు, 9 షెడ్యూల్లో ఎట్లా చేస్తారు ఏంటనేది అక్కడ చర్చించుకొస్తుంది. ఇక్కడే పెండింగ్లో తొక్కిపట్టడం అనేది అది బీజేపీ నియమించిన గవర్నర్, ఆయన కూడా దాన్ని తొక్కిపట్టినట్టు బీజేపీ వ్యతిరేకిస్తున్నట్టే లెక్క. బయటికి వ్యతిరేకిస్తున్నారు, బయటికి సపోర్ట్ చేస్తున్నారు, లోపల వ్యతిరేకిస్తున్నారు. మనకు స్పష్టంగా అది అర్థమవుతుంది. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఈ పొలిటికల్ మైలేజ్ ఎవరేం మాట్లాడుకున్నా మీ బాధ్యతగా మీరు అఖిలపక్షం బీజేపీ రావాల్సిందే. అందరూ కలిసి కనీసం ఆ రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలిస్తే మరి ఆ 9 షెడ్యూల్లో చేర్చడానికైనా ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 సంవత్సరాల ఎన్నికలు వాయిదా అవ్వడం వల్ల ఒక 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి నిధులు రాకుండా పోయినాయి. ఇది ఇప్పుడే జరుగుతుందనే ఆలోచన ఈ వాదోపవాదాలు వింటుంటే తక్షణమే లేఅవుట్ వస్తాయనే అభిప్రాయం కనబడట్లేదు. ఇప్పుడు 6 వారాలు వాయిదా చేసింది కోర్టు, తర్వాత ఏం జరుగుతుందని తెలియదు. అందువల్ల ప్రభుత్వం మరి ప్రత్యామ్నాయ ఆలోచన చేసి దీన్ని తక్షణం మరి అమలు అయ్యేటట్టుగా ఎన్నికలు జరిగేటట్టుగా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.